మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూన్ నెల 21 ఆదివారం నుండి జూన్ నెల 27వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా నిజ జ్యేష్ఠమాస శుక్లపక్ష సప్తమి ఆదివారం నుండి నిజ జ్యేష్ఠమాస శుక్లపక్ష త్రయోదశి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మొదలైనవి ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృషభంలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ రవి బుధులు 12వ స్థానంలో శని, 11లో రాహువు, చతుర్థ గురు శుక్రులు, కేతువు కూడా పంచమంలో ఉన్నాడు. అంటే కొంతమేర మిశ్రమ ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం కలగబోతూ ఉన్నాయి. దాదాపుగా మేషరాశి వారికి ఈ వారం కాలం అనేది మిశ్రమంగా ఉంటుంది. ఆశయాలు అనుకున్నవి నెరవేరుతాయి. కొన్ని విషయముల యందు కొన్ని పనులలో మాత్రం సోమ మంగళ బుధవారాల్లో అభీష్ట సిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. దాదాపుగా ప్రయత్నాలనేటువంటివి సఫలమవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలైతే తీసుకుంటారు. పెట్టుబడులు చాలా వరకు లాభాలను కురిపించవచ్చు. దైవబలం అనేటువంటిది ప్రతి చోట మీకు అనుభవంలోకి తెలుస్తుంది. అంటే దేవుడిని నమ్మి ఉండటం వల్ల ఎంత అద్భుతంగా ఉన్నాము అనేటువంటి విషయము చాలా వరకు మీకు అనుభవంలోకి రావటం అనేటువంటిది ఇది విశేషంగా భావించవచ్చు. వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మృదువుగా సంభాషణ చేయటం చాలా వరకు కూడా అవసరము. మృదువుగా సంభాషణ చేయటం వల్ల వివాదాలనేటువంటివి లేకుండా ఉంటాయి. భవిష్యత్తు బాగుపరుచుకోవటానికి విద్యార్థులు తీవ్రమైనటువంటి శ్రమ కూడా ఈ వారం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులు కొంత ఉద్యోగ ప్రయత్నాలను గట్టిగా చేస్తే అనుకూలమైన ఫలితములు ఈ వారం కూడా కలిగే ఆస్కారం ఉంది. మేషరాశి వారు కనకధారా స్తోత్ర పారాయణముతో పాటు నారాయణీ స్తోత్ర పారాయణము, అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోవటము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం పెట్టడం లాంటివి చెయ్యండి. కొంత అనుకూలత పెరగవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే వృషభంలో కుజ సంచారము, ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో గురు శుక్రులు, చతుర్థంలో కేతువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమంలో వృత్తి మీద రాహువు. ఉద్యోగ అవకాశాలైతే వృషభ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి ఈ వారం అని చెప్పవచ్చు. ఏ ప్రయత్నం చేసినా వ్యాపారంలో లాభాలైతే అందుకుంటారు. డబ్బుకు లోటు ఉండకపోవచ్చు, కానీ కొంత మనశ్శాంతి అనేటువంటిది ఈ వారం లోపించే ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయములకు ఇంట్లో భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు అర్థం లేని అనుమానాలకు తావివ్వకండి. దానితో కొంత ఘర్షణలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. నమ్మకంతో, చక్కని ప్రణాళికతో బాధ్యతలు నిర్వర్తిస్తే అటు ఇంట్లో, ఇటు వృత్తిలో, ఇటు వ్యాపారంలో, ఇటు రాజకీయంగా అన్ని రకాల వ్యక్తులకు అన్ని చోట్ల కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. మితిమీరినటువంటి దురాశ వల్ల చేసే ప్రయత్నములే కొంత బెడిసి కొట్టేటువంటి ఆస్కారం అయితే ఉంది.
విపరీతమైనటువంటి ఆలోచనలు చెయ్యటం, అవాంతరములు రావటం అనేటువంటిది కొంత బుద్ధిబలంతో అధిగమిస్తారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కారం చేసుకోండి. మహాలక్ష్మీ దేవత ఆరాధన, కనకధారా స్తోత్రపారాయణం చెయ్యటము, గణపతి ఆరాధనతో గరిక పూజ చెయ్యండి. నిరుద్యోగులైన వారు శుక్రవారం నాడు దీపారాధన చెయ్యండి, అమ్మవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో రవి బుధుల యొక్క సంయోగం, ద్వితీయంలో గురు శుక్రుల యొక్క కలయిక, తృతీయంలో కేతుచంద్రుల యొక్క కలయిక, 12వ స్థానంలో కుజుడి యొక్క స్థితి. అమ్మకాలు చెయ్యకండి, భూములను అమ్మకండి. భూములను ఈ వారం పెద్దగా కొనే ప్రయత్నం చెయ్యకండి. వ్యయంలో ఉన్నటువంటి కుజుడు కొంత నష్టం చేసే అవకాశం కూడా మిథున రాశి వారికి ఉంది. వ్యాపార ఫలితాలు కొంతమేర మధ్యస్థంగా ఉండవచ్చు. నిన్నటిదాకా అద్భుతంగా సాగినటువంటి మిథున రాశి వారి యొక్క ప్రయాణం ఇప్పుడు కొంత నెమ్మదిగా వెళ్ళే ఆస్కారం ఉంటుంది. దానిని ఆమోదించి ముందుకు వెళ్తే దుఃఖం ఉండదు. ఆమోదించక ఎదురు తిరిగితే కనుక దుఃఖం అనేటువంటిది మీకు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాల జోలికి వెళ్ళకండి. వివాదాల పట్ల ఆసక్తి ప్రదర్శించకండి. ఏ విషయంలో కూడా ఇతరుల మీద ఆధారపడకండి. ఆధారపడితే చులకన భావాన్ని కూడా మీరు పొందుతారు. డబ్బు విషయం ఇండిపెండెంట్గానే ఆలోచించండి. ఇండిపెండెంట్ అంటే ఇతరుల మీద ఆధారపడకుండా డబ్బు విషయంలో నిర్ణయాలు అనేటువంటివి తీసుకోండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం చేస్తున్నవారు, నిరుద్యోగులు మరింత ఆత్మవిశ్వాసంతో, ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైన ఒత్తిడితో అటు ఇంట బయట ఏమి తోచకుండా ఉంటుంది. ఇటువంటి వీళ్ళు కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. దైవారాధన చెయ్యండి. ఏం చెయ్యాలి? సూర్యనారాయణ నమస్కారములు. పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేసుకోవడం వల్ల మిథున రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కర్కాటకంలో గురు శుక్రుల యొక్క కలయిక, 12లో వ్యయస్థానంలో రవి బుధుల యొక్క కలయిక, తృతీయంలో సింహంలో కేతుచంద్రుల యొక్క కలయిక వెరసి గ్రహ సంచారం అనేటువంటిది కర్కాటకానికి మిశ్రమంగా ఉంది. లక్ష్యములను అతి కష్టం మీద సాధించే అవకాశం ఈ వారం ఉంది. లోతుగా ఆలోచనలు చేస్తే కొంత ముందుకు వెళ్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. మనోబలం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరం. అపార్థాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్కారం ఇవ్వకండి. వ్యాపారం చేసేటువంటి వారు కొంత దూకుడుగా వ్యవహరించిన తరువాతనే ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కూడా మెరుగుపడుతుంది. వీలైనంత రుణ సమస్యలకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. అప్పులు ఇవ్వకండి, అప్పులు పుచ్చుకోకండి, అప్పులకు మధ్యవర్తిత్వాలు చెయ్యకండి. ఇలా కొన్ని విషయముల యందు కఠినంగా కనుక ఉంటే కర్కాటక రాశి వారికి ఈ వారం కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. చెడు ఆలోచించకండి, చెడు వ్యక్తులతో సహవాసం పెట్టుకోవద్దు. ఈ రెండూ కూడా మీకు చేటు చేయవచ్చు. కొంత గ్రహముల యొక్క ప్రభావము చేత, ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క ప్రభావం చేత మీకు ఈ ఆదివ సోమవారాలు మాత్రము ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువుల విషయంలో తగు జాగ్రత్తలు అనేటువంటిది కూడా తీసుకోండి, సరిపోతుంది. కర్కాటక రాశి వారు రామ నామం వ్రాయటం, శివ అష్టోత్తరంతో బిల్వార్చన చేసుకోవటం, ఎవరైనా ఒక పేద వ్యక్తికి తగినంత అన్నదానం చేయటం, ఈ 3 పరిహారాలు చేయండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం ఏమిటి? సింహంలోనే ఈ 21వ తేదీ కేతు చంద్రుల యొక్క కలయిక జరిగింది. అంటే గ్రహణ యోగము అని చెప్పవచ్చు. 12వ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక, 11లో ఏకాదశ రవి బుధులు, బుధాదిత్య యోగ ప్రభావం అనేటువంటిది కూడా కొంత
సింహరాశి వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నది. అంటే మనోబలం ఈ వారం అద్భుతంగా ఉంటుంది, ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం అనేటువంటిది మీదే. సకాలంలో కర్తవ్యాలను నిర్వర్తించండి, బద్ధకాన్ని విడిచిపెట్టండి, సోమరతనాన్ని దరిచేరనివ్వకండి. ఏకాగ్రతకు భంగం కలిగించేటువంటి సంఘటనలు చాలా వరకు కూడా జరుగుతాయి. సహనాన్ని కోల్పోకండి, అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితముల పట్ల ఒక దృక్పథాన్ని కూడా పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయండి. పెద్దల పట్ల మాట్లాడితే వినయ విధేయతలను చూపించండి. ఆర్థిక ఫలితాలు కొంతమేర బాగుంటాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి. ప్రతి విషయంలో కూడా నిదానంగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు వేగాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. ప్రమాదాలు జరిగేటువంటి సూచన కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నది. మీ మీద ఉండే దృష్టి ప్రభావం చేత మైగ్రెయిన్ లాంటి ప్రభావ నొప్పులు కూడా విపరీతంగా ఉంటాయి. గోపుచ్చంతో దిష్టి తీసుకోవడము, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం 3 సార్లు చేయటము, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయడం వల్ల సింహరాశి వారికి అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి కన్యారాశి. ఏకాదశ గురువు, ఏకాదశ శుక్రుడు, దశమంలో బుధాదిత్య యోగం కన్యారాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. శుభాలు బ్రహ్మాండంగా ఈ వారం జరుగుతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కన్యారాశి వారికి బుధాదిత్య యోగం అనేటువంటిది రాశ్యాధిపతి మిత్రరాశిలో ఉండటం వల్ల కూడా కొంతకాలం అండగా నిలిచి మంచి ఫలితాలు అనేటువంటివి కన్యారాశి వారికి జరుగుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది, పురస్కారాలు స్వీకరిస్తారు. ప్రతి పనిలో నిబద్ధత అవసరం. కాలాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాన్ని తీసుకోండి. లక్ష్మీ కటాక్షం ఉంది కదా అని విచ్చలవిడిగా ధనం ఖర్చు పెట్టడం వల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు. వ్యాపార పరంగా కొంత దూకుడుగా వెళ్ళకండి. వ్యాపారంలో నిబద్ధత అనేటువంటిది కూడా అవసరం అవుతుంది. లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులు తీవ్రమైన ప్రయత్నం చెయ్యాలి. తప్పకుండా దానిలో విజయం సాధిస్తారు. ముఖ్య కార్యక్రమాల్లో 100% విజయం మీకు కలుగుతుంది. అపార్థాలు, వాగ్యుద్ధాలు ఈ రెండింటికి వీలైనంత దూరంగా ఉంటే కన్యారాశి వారికి బాగుంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు సంబంధాలు చూడండి, పెళ్లిళ్ళు కుదురుతుంది. తప్పకుండా వివాహకాలం అనేటువంటిది మీ ముందుకు వచ్చింది అని చెప్పవచ్చు. కన్యారాశి వారు గణపతి ఆరాధన గరికతో చెయ్యండి. గణపతి పూజ చెయ్యటము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యటము, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేసుకోవటము, ఇది చేస్తే సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఏకాదశంలో కేతుచంద్రులు, దశమ గురు శుక్రులు, భాగ్యరవి భాగ్య బుధుడయ్యాడు. ఇక్కడ బుధాదిత్య యోగం అనేటువంటిది భాగ్యంలో పట్టం వల్ల కూడా తులారాశి వారికి బుధుడు యోగకారకుడు కావటం చేత కూడా కొంత భవిష్యత్ అనేటువంటిది శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. ముఖ్య నిర్ణయాలైతే తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు అద్భుతంగా జరుగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దైవబలం అనేటువంటిది సహకరిస్తుంది. చక్కని ప్రణాళికతో కార్యములన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటారు. స్వల్ప విఘ్నములు ఎదురైనప్పటికీ కూడా దైవబలం అనేటువంటిది కాపాడుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కోర్టు తీర్పులు మీ వైపే ఉంటాయి, మీకే అనుకూలంగా ఉండే ఆస్కారంగా ఉంది. శాంతియుతంగా సమస్యలను పరిష్కారం చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందుకు వెళ్తే వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కూడా దొరుకుతాయి. అనేక విషయముల యందు విజయం అనేటువంటిది తులారాశి వారికి ఈ వారం కలుగుతుంది. దాదాపుగా గురు శుక్రవారాల్లో మీరు పట్టిందల్లా బంగారం కావచ్చు. దైవబలం అనేటువంటిది మీకు ఎంత ఉందో మీకు అనుభవంలో కూడా తెలుస్తుంది. కాబట్టి సూర్యనారాయణ ఆరాధన చెయ్యటము, గోక్షేత్రంలో గోవులకు నానపెట్టినటువంటి నవధాన్యములు తినిపించండి. నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే వృశ్చికం నుంచి చతుర్థ రాహువు, పంచమ శని, సప్తమ కుజుడు, అష్టమ రవి బుధుల యొక్క కలయిక కొంతమేర ఫలితముల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఉత్సాహాన్ని తగ్గించుకోవటం వల్ల, నిరుత్సాహం అనేటువంటిది ఉండటం వల్ల కొంతమేర ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. కానీ ఉత్సాహంగా పనులు అనేటువంటివి ప్రారంభం చేసుకోండి. మీరు ఏ ధర్మాన్నైతే నమ్మారో ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతుంది. నిరుద్యోగులకు గురు, శుక్ర, శనివారాల్లో కాల్ లెటర్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్య నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను, కుటుంబ సభ్యులను, మీకు ఎవరైతే వ్యక్తి యందు నమ్మకం ఉంటుందో వారిని సంప్రదించి సలహాలు తీసుకొని అమలు చేయండి, బాగుంటుంది. చాలా అవాంతరాలు ఎదురవుతాయి ప్రతి చోట. బుద్ధిబలం అనేటువంటిది వాడటం వల్ల వాటిని అధిగమించవచ్చు. తొందరపాటు పనులు చేయటం, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవటము, అలాగే కాలాన్ని వేస్ట్ చేసుకోవడం, అంటే టైం అనేటువంటిది టైం మేనేజ్మెంట్లో వృశ్చిక రాశి వారు చాలా పూర్గా ఉన్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారు టైం మేనేజ్మెంట్లో జాగ్రత్తగా చూసుకుంటే, అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అప్పుడు నిరుద్యోగులకు ప్రతిభకు తగిన గుర్తింపు, విద్యార్థులకు ప్రతిభకు తగిన గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. ప్రొఫెషన్ పరంగా అంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బుధ, గురు, శుక్రవారాల్లో అనుకోని అవకాశములు అనేటువంటివి కూడా వరిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేసుకోవటం వల్ల కూడా అత్యున్నతమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వారం కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, షష్ఠ కుజుడు, సప్తమ రవి బుధులు, అష్టమ గురు శుక్రులు, భాగ్యకేతు చంద్రుడు ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. అందుకే మనోబలం ఎంత పెంచుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అన్ని కష్టాలు నాకే వస్తాయి అన్నట్టుగా ఆలోచనలు చేయకండి. అందరికీ వస్తున్నాయి, దానిలో మీరు కూడా ఉన్నారనేటువంటి భావన మీకు వస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, కానీ ప్రయత్న లోపం వల్ల మీకు దూరం కావచ్చు. పరిస్థితులకు అనుగుణంగా స్పందించండి, అనుగుణంగా వ్యవహారముల్లో నిర్ణయాలు తీసుకోండి. ఏ విషయంలో కూడా బ్యాక్వర్డ్ అంటే వెనకంజ వేయడం అనేటువంటిది, వెనకడుగు వేయడం అనేటువంటిది పెట్టుకోకండి. ఎవ్వరితో కూడా వివాదాలు వద్దు, వాగ్యుద్ధాలు అనేటువంటివి వద్దు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచనలు వద్దు. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమిస్తారు. మీకు రావలసినటువంటి పేరు ఇంకొకరికి వెళ్ళిపోతుంది అన్న భావన కూడా పెంచుకోకండి. కాలం పెద్దగా గొప్పగా లేదు, మిశ్రమంగా ఉంది. ఉన్నటువంటి కాలంలో మీ ప్రయత్నం వల్ల, మీ యొక్క నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి వల్ల, మీ సమయాన్ని సద్వినియోగం పరుచుకోవడం వల్ల విజయం మీదే అవుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ధనుస్సు రాశి వారికి ఈ వారం కూడా బాగుంటుంది. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, హయగ్రీవ స్తోత్ర పారాయణము, శనివారం నాడు రావి చెట్టు 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా మకరం నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ కుజుడు కొంత ఫలితాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కృషిని బట్టే మకర రాశి వారికి ఈ వారం కూడా ఫలితాలు ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులుగా మీరు కోల్పోయినది ఏదైతే ఉందో అది మీకు దక్కుతోంది. అంటే శనైశ్వరుడి యొక్క బలం అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఏ అడుగు వేయాల్సి వచ్చినా 1-2 సార్లు ఈ అడుగు వేయటం వల్ల నాకు మంచి జరుగుతుందా లేదా అన్న మీమాంస చేసుకొని అడుగు అనేటువంటిది ఫార్వర్డ్గా ముందుకు వెయ్యండి. అలాగే ఎదుటి వారికి మీ వల్ల పంచభూతముల్లో ఏ భూతమునకు కూడా ఇబ్బంది కలగకుండా జీవించడం మీకు చాలా వరకు కూడా అవసరము. కొంతమంది మిమ్మల్ని చూసి ఎగతాళి చేయవచ్చు, అవి అపార్థాలకు దారితీవ్వచ్చు. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకుండా ముందుకు వెళ్తే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు గురు, శుక్ర, శని ఈ 3 రోజుల్లో కూడా మౌనంగా ఉండండి. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది పరీక్షాకాలము అనేటువంటి ఎరుక మీరు పెట్టుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. చక్కని ప్రణాళిక, టైం మేనేజ్మెంట్, అలాగే ఓర్పు, నేర్పు, కూర్పు ఈ 3 వల్ల కోర్టుల్లో తీర్పు కూడా మీకు అనుకూలంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసమే మీకు అండదండగా ఉంటుంది.
ఓటమి లేనటువంటి విజయం అనేటువంటిది దక్కటానికి మీరు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. మకర రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కుంభంలో రాహువు, ద్వితీయంలో శని, తృతీయ కుజుడు, చతుర్థ రవి బుధుల యొక్క ప్రభావం చేత కొంతమేర ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దాదాపుగా కుంభరాశి వారికి అదృష్టం అనేటువంటిది నడుస్తోంది. ప్రారంభించిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మీ శ్రమ ఏదైతే ఉన్నదో ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఇది అన్ని వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవాంతరాలు వచ్చినప్పుడు బుద్ధిబలంతో అధిగమించండి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదు అనేటువంటి నిరాశను కూడా పొందకండి. ఏకాగ్రతకు భంగం కలిగించేటువంటి సంఘటనలు గురు శుక్రవారాల్లో కలిగే ఆస్కారం కూడా ఉంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి మేలు ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు ఫలితాన్ని కూడా ఇస్తుంది. కొన్ని విషయముల యందు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ప్రొఫెషన్ పరంగా వారంతా మీకు మిత్రులుగా అవుతారు. అలాగే సహనాన్ని కోల్పోకుండా పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉంటే కనుక కుంభరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. కుంభరాశి వారు 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. శనివారం నాడు రావి చెట్టు దగ్గర దీపం పెట్టి విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. గోసేవ చెయ్యటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థ రవి బుధుల యొక్క కలయిక, పంచమ గురు శుక్రుల యొక్క కలయిక కొంత మీనరాశి వారికి ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. మీనరాశి వారికి ఈ వారము మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మనోబలంతోనే పనులు ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు ఎదురవుతాయి, కానీ అవసరాలకు తగినంత డబ్బైతే మీకు తప్పకుండా అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. లోతుగా ఆలోచించిన తరువాతనే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా మంచిది. దైవ బలాన్ని ఎంత పెంచుకుంటే మీనరాశి వారికి అంత మంచిది. ప్రతి వ్యవహారంలో జాగ్రత్త పడండి, అంతేకాని తొందరపాటు నిర్ణయములు తీసుకోవడం అనేటువంటిది మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. ముఖ్యంగా వ్యయంలో ఉన్నటువంటి రాహువు యొక్క ఫలితములు కొంత వ్యయస్థాన ప్రభావం చేత నిరుద్యోగులకు కావచ్చు, తర్వాత విద్యార్థులకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు విషయంలో కూడా శాంతియుతంగా సమస్యలను పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది. ప్రతి అడుగు ఆచితూచి వేయటం అనేటువంటిది కూడా మీనరాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయము. మీ శ్రమ ఏదైతే ఉన్నదో అది సద్వినియోగం చేసుకోవటానికి కొంతమేర దైవబలాన్ని సంపాదించుకోండి. బిల్వాష్టకము, గురువారం నాడు గోరకష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రము, సూర్య అష్టోత్తరంతో సూర్యనారాయణ జపం చేసుకోండి, సరిపోతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయేటువంటి ఫలితాలు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు. దైవబలం పెంపొందించుకోండి. లక్ష్మీ నరసింహ కటాక్ష సిద్ధిరస్తు. వచ్చే వారం కలుద్దాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.